హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర వీరు నిజస్వరూపాన్ని, వీరు కుట్రలని బయట పెట్టడానికే ఆ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఫ్రాడ్గాలు ఉన్నారో వాళ్ళ నోటితోనే వీరు గురించి అన్ని నిజాలు చెప్పించాలి అని ఫిక్స్ అవుతారు. దానిలో భాగంగానే గంగా రంగకి ముందే చెప్పి, హే మిస్టర్, మీరు ఆ వీరుతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు. అలాంటప్పుడు ఈ అగ్రిమెంట్స్ ప్రకారం ఇందులో 100% ప్రాఫిట్ అంతా వీరుకే వెళ్తుంది. అలాంటప్పుడు మీరేం చేయగలరు అని అంటారు. సొంత కుటుంబాన్నే మోసం చేసిన వాడు మమ్మల్ని మోసం చేయడం ఒక లెక్క, ఈ విషయాన్ని వీరు ఇంటికే వెళ్ళి తేల్చుకుంటాం అని ఆ ఫ్రాడ్ కంపెనీ వీరు ఇంటికి వస్తారు. పూర్తిగా గంగా వాళ్ళ ట్రాప్లో పడిపోతారు. ఇది ఇలా ఉండగా విజయేంద్ర ప్రతాప్ ఇంట్లో అందరూ హ్యాపీగా టిఫిన్ చేస్తూ ఉంటారు. చాలా రోజుల తర్వాత అందరూ ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. నిజంగా హ్యాపీగా ఉంది అని అనుకుంటారు. సూర్య మాత్రం చాలా ముభావంగా ఉంటే ఇంకా రుద్ర సూర్యతో, సూర్య, ఇప్పుడు నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు నీదేంటో, నీ వర్త్ ఏంటో నువ్వు ప్రూవ్ చేసుకో, అది చాలు అని అంటారు. ఇంకా పాపం ఏం మాట్లాడకుండా సూర్య, ఛ, అన్నయ్య మార్గంలోనే ఎప్పుడైనా నడవాలి, అన్నయ్యని కాదన్నందుకే కదా నాకు ఇంత అవమానం జరిగింది అని చాలా అంటే చాలా బాధపడతాడు సూర్య. సో ఇంకా అలా ఎంతో హ్యాపీగా అందరూ ఉండేసరికి, ఏ వీరు, వీరు బయటికి రావయ్యా అని చెప్పి ఆ ఫారినర్స్ని తీసుకొని ఆ ఎంకే కంపెనీ వాళ్ళు విజయేంద్ర ఇంటికి వస్తారు. ఏయ్, ఏంటి మీరు, ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు, నిన్నే కదా కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది, ఇంకా ఏంటి మీ గోలా అని అడుగుతారు విజయేంద్ర. సార్, ముందు మేము చెప్పేది వినండి సార్. వీరు ఏదో దేవుడు, మీ ఫ్యామిలీని కాపాడే వీరుడు అని అనుకుంటున్నారేమో, కానీ అస్సలు కాదు. ఆ వీరునే మాకు డబ్బులిచ్చి సూర్య వాళ్ళతో టైప్ అవ్వమని చెప్పాడు. సూర్య, ఇషిక వాళ్ళని మోసం చేయడానికి కావాలనే మాతో నాటకం ఆడించాడు. మా వెనకుండి సూర్య వాళ్ళు మోసపోవడానికి కారణం, కోట్లు కొట్టేయడానికి కారణం ఈ వీరునే అని వీరు చేసిన కుట్రని బయట పెడతారు. ఒక్కసారిగా ఇంకా వీరు అయితే అలా షాక్లో ఉండిపోతాడు. ఇంకా అలా రుద్ర వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉండిపోతాడనమాట వీరు. హేయ్, ఏం మాట్లాడుతున్నారు, మతిస్థిమితం పోయిందా అని అంటారు. మాకు బాగానే ఉంది, నీకే పోయింది అని అనిపిస్తుంది, అందుకే 100 కోట్లు నువ్వే కొట్టేయాలి అని అనుకుంటున్నావు అని చెప్పి గట్టిగా అరుస్తారు. వెంటనే రుద్ర, 100 కోట్లేంటి అని అంటారు. ఇదిగో ఈ ఫారినర్స్తో మేము 100 కోట్ల డీల్ని సెట్ చేసుకోవాలి అని అనుకున్నాం, అందుకే ఈ సూర్య వాళ్ళతో కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయించాలి అని అనుకున్నాం. కానీ చూశారు కదా, వీరునే ఇదంతా కొట్టేయాలనుకున్నాడు, అందుకే అతని మోసాన్ని బయటపెట్టాం. కావాలంటే వీళ్ళతోనే మాట్లాడండి అని వాళ్ళకి ఇస్తాడు. అవును, ముందు ఇతను వచ్చాడు, తర్వాత వీళ్ళొచ్చారు, దీనంతటికీ వెనకాల ఏదో కారణం ఉంది అని అనేసరికి ఇంకా అలా వీరు షాక్లో ఉంటాడు. వెంటనే వస్తుందన్నమాట శకుంతల వీరు దగ్గరికి. వాళ్ళు చెప్పేది నిజమా వీరు అని అంటుంది. అంటే అది అని అనేలోపు, ఏయ్, నిజం చెప్పు, వాళ్ళు చెప్పేది నిజమా అని అడుగుతుంది. అత్తయ్య గారు అనేలోపు, నేను చెప్తున్నాను కదండి, కావాలంటే నా దగ్గర కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి చూడండి అనేసరికి కాల్ రికార్డింగ్స్ కూడా చూపిస్తారు. మీరు వాళ్ళని ట్రాప్ చేయండి, రేపు విజయేంద్ర ఇంటికి లీగల్ నోటీసులు రావాలి అని చెప్పి వీరు అన్న ప్రతి మాట రికార్డ్ అయి ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా శకుంతల అయితే వీరు వైపు చూస్తూ, చి, నేను ఎంతగానో నమ్మాను, నిన్ను నిన్ను అల్లుడుగా కాకుండా కొడుకులా చూసుకున్నాను, కానీ నువ్వేం చేసావు, ఏం చేసావు, నా పరువు తీసావు, కావాలని ఇదంతా చేసావు. ఇంకొక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నీలాంటి వాడి ఇంట్లో ఉంటే తులసి కోటలో గంజాయి మొక్క ఉన్నట్టే ఉంటుంది, ఉండకూడదు నువ్వు, పో మర్యాదగా అని చెప్పి ఇంకా అలా వెంటనే చాలా గట్టిగా చెప్పేసరికి ప్రీతి అలా చూస్తూ ఉంటుంది. వీరు ప్రీతి వైపు చూసి, ప్రీతి, నా మాట విని ప్రీతి, నేను నిజం చెప్తున్నాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు ప్రీతి, ఇదంతా నాపై చేస్తున్న కుట్ర ప్రీతి, ఇదిగో ఈ ఈ రుద్రే ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసరికి ప్రీతి, ఏమండి, మీరు మాట్లాడుతుంది నాకేం అర్థం కావట్లేదు, ఎవరిని నమ్మాలో కూడా నాకేమీ అర్థం కావటం లేదు అని చాలా అంటే చాలా గట్టిగా అనుకుంటుంది ప్రీతి. ఇంక వెంటనే
సూర్య, ఛీ, ఎంత నమ్మాను బావా నిన్ను, ఎంతలా నమ్మాను. కానీ నువ్వు మాత్రం నన్ను నన్ను కనీసం పూచిక పుల్లలా చూసి కావాలని ఇలా చేస్తావా? నిన్ను చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. మీలాంటి వాళ్ళని ఇంకొక క్షణం కూడా నేను చూడాలనుకోవడం లేదు. వెళ్ళండి, మర్యాదగా వెళ్ళండి ఇక్కడి నుండి అని చెప్పి చాలా గట్టిగా గెంటేస్తాడు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట వీరు. వెళ్ళండి అని చెప్పి ఇంకా సూర్య చేత్తోనే వీరుని గెంటేసేసరికి వీరు అలా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి కోపంగా చూస్తూ ఉంటాడనమాట ఆ ఫ్యామిలీ వైపు. మా నాన్నకి ఎలాంటి అవమానం జరిగిందో ఇక్కడ కూడా అలాంటి అవమానమే నాకు జరుగుతుంది. ఈ ఫ్యామిలీని నేను ఎలా నిద్రపోయేలా చేస్తాననుకుంటున్నారు? ఎలా సంతోషంగా ఉండనిస్తారని అనుకుంటున్నారు? అంత సీన్ లేదు. ఖచ్చితంగా ఈ ఫ్యామిలీని టార్చర్ చేస్తా. కానీ అది మంచితనం ముసుగులోనే, ప్రీతిని అడ్డు పెట్టుకునే అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా అలా ప్రీతిని అడ్డు పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోతాడు. ఇది ఇలా ఉండగా అందరూ బాధపడుతూ ఉంటారు. ఇంకా అలా పాపం శకుంతల మొత్తం ఆలోచించుకుంటుంది. ఛ, వీరు ఇంత ఇంత మోసగాడా, ఇంత మోసం చేస్తాడా అని చాలా బాధపడుతుంటే అప్పుడే రుద్ర వీరు శకుంతల దగ్గరికి వచ్చి, పెద్దమ్మ, మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను పెద్దమ్మ. కానీ కొంతమంది మన జీవితంలో ఇలాగే నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం వెంటనే కనుక్కున్నాం అంతే. పెద్దమ్మ, మీరేం కంగారు పడకండి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ప్రీతి గురించి అని అంటారు. ఇంక ప్రీతి వెళ్ళి చూసేసరికి ప్రీతి భోజనం చేయకుండా ఉంటుంది. అక్క, కొంచెం తినక్క అని స్నేహ బ్రతిమలాడుతూ ఉంటే, ప్లీజ్ కొంచెం భోజనం చేయి అని ప్రమీల అడుగుతుంది. ఎంతమంది అడిగినా ప్రీతి మాత్రం కొంచెం కూడా భోజనం చేయడానికి ఇష్టంగా ఉండదు. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట తనైతే. లేదు, నేను అలా తినలేను, ఎందుకంటే నా వల్ల కావటం లేదు. ఆయన ఎప్పుడు నాతో ఎంతో ప్రేమగా ఉన్నారు. ఆయన ప్రేమని నేను పొందలేకపోయినందుకు నాకు చాలా అంటే చాలా చిరాగ్గా ఉంది. ఇది చూస్తుంటే నేను భరించలేకపోతున్నాను అని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ అదే టైంకి ప్రీతి బాధపడటం గమనిస్తుంది శకుంతల. ప్రీతి బాధని ఎలా తొలగించాలో నాకు అర్థం కావటం లేదు. వీరు లేనందుకు ప్రీతి మానసికంగా చాలా అంటే చాలా నరకం అనుభవిస్తుంది అని అనుకుంటుంటే అప్పుడే కరెక్ట్గా ఎవ్వరూ లేని టైంలో వీరు అయితే బ్యాక్ డోర్లో నుండి ప్రీతి దగ్గరికి వస్తాడు. ప్రీతి ఏడుస్తూ నిద్రపోతుంటే వీరు ఇంకా ప్రీతి తలపై చేవేసేసరికి వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. ప్రీతి చూసేసరికి అక్కడ వీరు, ఏమండి మీరా అని అంటుంది. నేను ఇక్కడికి వచ్చానని తెలిస్తే వాళ్ళు నన్ను మళ్ళీ గెంటేస్తారు. నేను నిజం చెప్తున్నాను ప్రీతి, నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఇది ఇది ఎందుకు జరిగిందో నాకు తెలీదు. వాళ్ళు ఎందుకు నాపై రివర్స్ అయ్యారో కూడా నాకు తెలీదు. నా మాట విను ప్రీతి అని చేతులు పట్టుకుంటాడు. ఏమండి, మీ గురించి నాకు తెలీదా? మీరు ఖచ్చితంగా అబద్ధం అయితే చెప్పరు. నాకు ఆ విషయం తెలుసు. కానీ ఏదో ఉందండి, ఏదో జరుగుతుంది. అదేంటో మనం తెలుసుకోవాలి. కానీ మీరు నాకు కావాలి అని అంటుంది. ఖచ్చితంగా అది నీ చేతుల్లోనే ఉంది. నేను నీ దగ్గరికి రావాలి అంటే నువ్వే కాస్త గట్టిగా నేను నీకు కావాలని చెప్పాలి. కానీ ఏం చేస్తాం, మన రాత్రి ఇలా రాసున్నాయి అంతే అని ఎమోషనల్గా ప్రీతిని కావాలని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడనమాట రుద్ర. ఏవండి, రేపు అన్నయ్యతో నేను మాట్లాడతాను, మీరు కావాలని అడుగుతాను. రుద్ర అన్నయ్య నేనేం అడిగినా ఇస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది అని ఇంక ప్రీతి అయితే చెప్తుంది. అమ్మయ్య, నా ప్లాన్ వర్కౌట్ అయింది. రేపు మళ్ళీ నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. ఇదే ఇలా ఉండగా సూర్య అండ్ ఇషిక ఇద్దరు రుద్ర దగ్గరికి వస్తారు. రుద్ర, సూర్య ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు. వెంటనే ఇషిక అండ్ సూర్య ఇద్దరు కలిసి రుద్ర కాళ్ళపై పడతారు. ఒక్కసారిగా రుద్ర షాక్ అయిపోతాడు. హే సూర్య, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. లేదన్నయ్య, నా అలాంటి వాడిని ఎన్ని ఎన్ని తిట్టినా తప్పులేదన్నయ్య. నేను ఎంత ఎంత నీచుణ్ణి, ఎంత పాపాత్ముని అన్నయ్య. నీలాంటి వాడిని తక్కువ చేసి చూశాను. నువ్వేదో నా మంచి కోసం చెప్తే ఆ వీరు మాటలు నమ్మి నేను నువ్వేదో నాకు చెడు కోసం చెప్తున్నావు అనుకున్నాను. కానీ నువ్వు ఎంత మంచివాడు అర్థమైంది అన్నయ్య అని అంటారు.
అవును బావగారు, నేను కూడా ఆ వీరు బ్రో మాటలు నమ్మి ఆస్తిలో వాటా కేవలం సూర్యకి మాత్రమే రావాలని అతనితో కలిసి ప్లాన్స్ చేశాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది వీరు ఎంత స్వార్థపరుడో. తన స్వార్థం కోసం ఎవరినైనా వాడుకుంటాడో. ఆఖరికి నన్ను నన్ను కూడా వాడుకున్నాడు. నన్ను కూడా రోడ్డున లాగేయాలని చూశాడు. అలాంటి వాడిని ఖచ్చితంగా శిక్షించాలని మీరు నిర్ణయం తీసుకున్నారు. అది నాకు చాలా నచ్చింది. ఇప్పుడు నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఎప్పటికీ సూర్యని ఇంటి నుండి దూరం చేయను, ఆస్తి వాటా కూడా అడగను అని అంటుంది ఇషిక. ఇషిక, సూర్య, మీలో ఈ మార్పు వచ్చింది. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పటికీ ఇలానే ఉండాలి, సంతోషంగా ఉండండి. బట్ ఇప్పటికి కూడా అగ్రిమెంట్లో ఏదైనా చిన్న చిన్న తప్పులు, లోపాలు, లూప్ హోల్స్ చాలా ఉంటాయి. కాబట్టి మీరు వాటిని పూర్తిగా చదివి అండ్ నిజం తెలుసుకొని మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి అని వాళ్ళని హక్ చేసుకుంటాడు, సూర్యని హక్ చేసుకుంటాడు. ఇంకా సూర్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదంతా దూరం నుండి చూస్తూ శకుంతల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా రుద్ర భోజనం తీసుకొని ప్రీతి దగ్గరికి వెళ్తాడు. అప్పటికే ప్రీతి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట రుద్ర. ప్రీతి 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 అని చెప్పి ప్రీతిని లేపుతుంటే ఎంతకీ ప్రీతి లేవకపోవడంతో ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రీతి దగ్గరికి వచ్చేస్తారు. ప్రీతి ఏమైందమ్మా అని చెప్పి ఇద్దరు కలిసి ఇంకా అలా అందరూ కలిసి ప్రీతిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ప్రీతిని చెక్ చేస్తారు డాక్టర్. చెక్ చేసి, చూడండి, ఈవిడికి స్ట్రెస్ చాలా ఎక్కువైంది, ఎందుకో తెలీదు, కానీ ఆవిడ మనసులో చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ లేడీ, ఇంకొక 10 డేస్లో తన డెలివరీ ఉంది. అలాంటిది ఇప్పుడు తను ఇంత బాధపడుతూ ఉంటే, తను మానసికంగా కృంగిపోతే అది బిడ్డకి అస్సలు మంచిది కాదు. బిడ్డ మెంటల్ హెల్త్కి కూడా అది కారణమవుతుంది. కాబట్టి మీరు ఆవిడని హ్యాపీగా చూసుకోవాలి అని చెప్పి డాక్టర్ చెప్తారు. ఇంక పాపం రుద్ర అలా వస్తాడనమాట ప్రీతి దగ్గరికి. ప్రీతి అప్పుడే కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది రుద్ర వైపు. అన్నయ్య అని అంటుంది. ప్రీతి, ఎందుకమ్మా, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? నీకేం కావాలి? నీకేం కావాలన్నా, ఈ ప్రపంచంలో ఏం కావాలి అన్నా నేను తెచ్చిస్తాను. చెప్పమ్మా, నీకేం కావాలి అని అడుగుతారు. నాకు నాకు నా భర్త వీరు కావాలన్నయ్య అని అంటుంది. ఒక్కసారిగా రుద్ర షాక్లో ఉండిపోతారు. ఏం మాట్లాడుతున్నావు అని అంటారు. అవునన్నయ్య, ఆయన మోసగాడు కాదు, కావాలని ఆ ఫ్రాడ్ కంపెనీ వాళ్ళు ఆయన్ని చీట్ చేస్తున్నారు. ఇది ఇది నిజం అన్నయ్య, ఇది నిజం అని ఏడుస్తూ ఉంటుంది ప్రీతి. ఒకవేళ ప్రీతి వస్తే నేను చాలా అంటే రుద్ర వస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆయన నాకే కావాలి, ప్లీజ్ అన్నయ్య, నా మాట వినన్నయ్య అని చెప్పి ఇంకా అలా వెంటనే చెప్పేసరికి పాపం చూస్తూ ఉంటాడనమాట రుద్ర. సరే, నీ మాటని నేను నెరవేరుస్తాను అని వెళ్ళి ఇంకా అలా వాళ్ళతో జరిగిందంతా చెప్తాడు. పెదనాన్న, పెద్దమ్మ, ప్రీతి చాలా బాధపడుతుంది, కాబట్టి ప్రీతికి మళ్ళీ వీరుని తీసుకురమ్మని అడుగుతుంది. వీరుని తీసుకురావడమే కరెక్ట్ అనుకుంటున్నాను అనేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు శకుంతల. ఏంటి, ప్రీతిని తీసుకొస్తావు? వీరుని తీసుకొస్తావా? వీరుని ఎలా తీసుకొస్తావు? నేను ఒప్పుకోను అని అంటారు శకుంతల. పెద్దమ్మ, ప్లీజ్ నా మాట వినండి. ఇప్పుడు మనకి అన్నిటికంటే ప్రీతి హెల్త్ ముఖ్యం. ప్రీతి కోసమే. ఇంకా అలా రుద్ర అయితే వీరు దగ్గరికి వెళ్తాడు. వీరు ఏమో కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటాడు. అయ్యో రుద్రబావ, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతాడు. ఇంక వెంటనే, చూడు వీరు, నీకంతా తెలుసు, ఇది మనకు సంబంధించిన విషయం, ఇది నీ భార్యకు సంబంధించిన విషయం అని అంటారు. ఏంటి బావా, ఏం నువ్వు మాట్లాడుతుంది? అంటే ఇప్పుడు నన్ను ఇంటికి రమ్మంటున్నావా ఏంటి అని అంటారు. అవును, నేను నిన్ను ఇంటికే రమ్మని పిలుస్తున్నాను. ప్రీతి పరిస్థితి ఏం బాగాలేదు. నువ్వు లేకపోతే తను కనీసం భోజనం కూడా చేయను అంటుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇంటికి రావాలి అని అంటారు. సరే, ఇంతలా బ్రతిమలాడుతున్నావు కదా, తెస్తానులే, వస్తాను అని చెప్తాడు. ఇంకా అలా రుద్ర అండ్ వీరు ఇద్దరు కలిసి అయితే బయలుదేరుతారు. బయలుదేరేసరికి ప్రీతి వెంటనే వీరుని హక్ చేసుకుంటుంది. ఏవండి, మీరు వచ్చేసారా? నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా నాకు తెలుసు, ఎవరిని ఎలా ఎమోషనల్ చేయాలో నాకు బాగా తెలుసు, కాబట్టే ఇలా ఇలా జలకిచ్చా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వీరు.
ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.